అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాస్ మహారాజా రవితేజ్ అన్న ఇరుముడి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఎస్, ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వపడుతుంది. ఎందుకంటే ఏ హీరోకైనా మంచి హిట్ పడితే ఆ హీరో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తారు. కానీ మన మాస్ మహారాజా రవితేజ్ అన్నకి హిట్ పడితే మాత్రం హోల్ టీఎఫ్ఐఏ సెలబ్రేట్ చేస్తుంది. అది మన రవితేజ్ అన్న రేంజ్. ఎస్ అండి, అవునండి, మాస్ మహారాజ్ రవితేజ్ అన్న కంబ్యాక్ ఇచ్చాడు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. మీరు రివ్యూ కూడా అక్కర్లేదు, థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని సినిమా చూడొచ్చు, లేదా బుక్ మై షోలో బుక్ చేసుకొని సినిమా చూడొచ్చు. సినిమా అంత బాగుంది. కానీ మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. రవితేజ అన్న కంబ్యాక్ అంటే ఎలా ఉంటుందో ఈ మూవీతో చెప్పాడు. ఈ తరం జెన్జీకి మన మాస్ మహారాజ్ రవితేజ అన్న గురించి తెలియకపోవచ్చు. ఈ మూవీతో గట్టి సమాధానమే ఇచ్చాడు. ఈ మూవీతో మన రవితేజ అన్న ఏంటో ఈ జెన్జీకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. ఈ సినిమాకి డైరెక్టర్ శివ నిర్వాణ. ఆయన లాస్ట్ 2 ఫిలిమ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాతో ఆయన కూడా మంచి గట్టి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా తీశాడు ఈ సినిమాని. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ 10 మినిట్స్ మీరు ఏడవలేదంటే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఆ గ్యారంటీ ఇస్తున్నా. ఖచ్చితంగా మీరు ఆ ఎమోషనల్ సీన్కి కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా బాధపడతారు, ఏడుస్తారు కూడా. ఈరోజు మా పెళ్లి రోజు. సీలేరులో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. అలాగే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మన రవణ ఎరగదీసిండు. రవణ కూతురుగా నటించిన ఈ పాప కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది సాయి కుమార్ గారు. అండ్ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ఎస్పెషల్లీ మన రవణ అయితే 100% కాదు, 200% న్యాయం చేశాడు. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దొచ్చిందో తీసుకోక. జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. తన అన్ని మూవీస్కి అంతే, ప్రతి సినిమాకి 100% న్యాయం చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మన జీవి ప్రకాష్. ఈ సినిమా కూడా 100% కాదు, 150% ఈ సినిమాకి న్యాయం చేశాడు. చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఉంది. పాటలు మీరు విన్నారు కదా, చాలా బాగున్నాయి. సినిమాలో కూడా పాటలు వినడానికి చూడడానికి బాగున్నాయి. ఇక మన మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్స్ను దద్దరిల్లించింది. ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేశారు. సారీ మాలేసే ముందు ఏంటి నాకే నరకం. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నానా. చాలామంది ఈ ట్రైలర్ చూసి ఈ సినిమా అయ్యప్ప స్వామి మీద, ఆ మాల మీద ఉంటుంది అని అనుకుంటారు. కానీ మీ అందరికీ ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు ఉంటాయి. ఎస్, ఇదొక థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. నేను చెప్తే స్పాయిలర్ అవుతుందని స్టోరీ ఎక్కువ రివీల్ చేయట్లేను. ఎందుకంటే ఈ స్టోరీ వచ్చేసి ఒక తండ్రి బిడ్డ మధ్య జరిగే కథ. ఒక మంచి ఎమోషన్స్, బంధం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్ సీన్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీరందరూ ఏడుస్తారు ఇందాక చెప్పినట్టు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి. ఇక ఇరుముడి గురించి చెప్పేది ఏం లేదండి. మీరు అర్జెంటుగా టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళండి. 200% సాటిస్ఫై అవుతారు. మన రవితేజ అన్నకి హిట్ పడిందని ఖచ్చితంగా మీరు కూడా ఒప్పుకుంటారు. ఇది నా గ్యారంటీ, మీ సినిమా రాజా మీకు ఇస్తున్న గ్యారంటీ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మీ సినిమా రాజాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సినిమా చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.